ఈ రోజు గుడికి వెళ్ళడం లేదా? ఇంట్లోనే చేసుకున్నాను కదండి. అయితే వెళ్ళవన్నమాట. మరి వాడిని చూడ్డానికి వెళ్ళొచ్చుగా. బావున్నాడుగా. ఆ? బానే ఉంటాడు అంటున్నాను. అలా వినపడినట్లేదే. అది మీ చెవుల్ని అడగండి. అయినా మీకేదో తెలియనట్టు టచ్ లోనే ఉంటారుగా. నేనిప్పుడు అడిగిన దానికి నువ్వు అనేదానికి ఏదైనా సంబంధం ఉందా? నువ్వు వెళ్ళొచ్చుగా అంటే నీకు తెలీదా అంటావేంటి? ఏమో నాకు తెలీదు. ఈ వయసులో ఈ మొండి పట్టుదల అవసరమా? ఆ వయసులో వాడికి ఆ పట్టుదల అవసరమా? బుజ్జమ్మ వెళ్ళొచ్చుగా. వెళ్ళను. నాకే అవసరం? వాడే రావాలి. వెళ్ళనంటే వెళ్ళను. ఇంతగా ప్రవర్తిస్తుందేంటి? తల్లి ప్రేమ వెళ్లకుండా అయితే ఉంచదు. వెళ్ళిందా? ఈగో ఆపిందా? మీ అమ్మకే తెలియాలరా అరవిందా? ఏమంటున్నావు అక్షర? వచ్చింది అమ్మ. అవునండి, చూశాను. మరి అప్పుడే చెప్పొచ్చు కదా అక్షర. చెప్పకూడదనే కదండి వచ్చి మీకు సేవలు చేశారు. కనిపెట్టేశామని చెప్తే బాగుంటుందా? మా అత్తయ్య గారి మర్యాదని నేను కాపాడుకోవద్దు? బాగుంది. నువ్వు చెప్పేది మా అమ్మ మర్యాదను కాపాడినట్టు లేదు, ఇంకా చేయండి ఎంకరేజ్ చేసినట్టుంది. ఏమండి, ఇలా అయినా మన ఇంటికి వచ్చారు. తన బిడ్డకి తన ప్రేమని పంచారు. అది చాలు కదా. చెప్పి సాధించేదేముంది? ఆవిడ్ని చిన్నబుచ్చటం తప్ప. అక్షరా. అవునండి, మా అత్తయ్య ఎందులోనూ తక్కువ కాకూడదు. ఆవిడ గాంభీరం ఆవిడకే ఉండాలి. ఇలా నువ్వే ఆలోచించగలవు అక్షరా. అందుకేనా మీ అత్తయ్యకు చీరనిచ్చి గౌరవించావు? ఏదో మనకున్న దాంట్లో మన వల్ల అయ్యింది. మీకిప్పుడు సంతోషమే కదా. మీ అమ్మగారు రాలేదని మీకున్న బాధ పోయినట్టేగా. పూర్తిగా అక్షరా. అమ్మే నన్ను దగ్గరుండి చూసుకుంది అంటే చాలా చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేకపోతున్నాను. నువ్వు చూసావు కాబట్టే ఈ అనుభూతి సాధ్యమైంది. హ్యాపీ. అమ్మ ఇలా తెలియకుండా వచ్చింది. తెలిసేలా వచ్చే రోజు ఎప్పుడొస్తుందో. వస్తుందండి, వస్తారు. అయ్యో చిన్నమ్మా, చిన్నమ్మా ఏడవకు నాన్నా. ఇక్కడే ఉన్నాను తల్లి. పాలు తాగుతావా? ఏమండి? అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఓయోయోయోయో ఏడవకూడదమ్మా. ఇదిగో తాగు, పాలు తాగు. తాగు 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 తాగు. ఏంటి చిట్టితల్లికి ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది? ఇదిగో ఈ బొమ్మ చూడు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? గుక్క పెట్టి ఏడుస్తుంది. ఒంట్లో బాలేదేమో. హాస్పిటల్కి తీసుకెళ్దాం అక్షర. జ్వరం కూడా లేదండి. మరెందుకు ఏడుస్తుంది? వదిన స్పర్శ తగిలితే ఆపుతుందేమో. అక్షర, అదే అయి ఉంటుందండి. తీసుకెళ్దాం. అప్పటికి ఆపకపోతే హాస్పిటల్కి వెళ్దాం. అమ్మేమంటుందో? తన బిడ్డ కోసం మా తల్లి రాలేదా? పాపని తన తల్లి దగ్గరికి తీసుకొచ్చామంటే ఏమంటారండి? కరెక్టే, పద. ఏమైందమ్మా? తెలీదు మావయ్య, గుక్కు పట్టి ఏడుస్తుంది. అస్సలు ఆపినా ఆగట్లేదు. ఇలా ఇవ్వు. ఓ తల్లి, ఏమా ఏమైంది? జ్వరం లేదత్తయ్య. బాగోకపోతేనే ఏడుస్తారు. ఇలా ఏడిపించడానికేనా దత్తతిచ్చారు? ఇవ్వనని తీసుకెళ్లిపోయావు.
ఏంటి బాగుతున్నావు? అది ఇంకొక మాట వచ్చిందంటే అమ్మో, మళ్ళీ నా చేత చెంప పగిలి కొట్టించుకోవడం ఎందుకు? సైలెంట్ గా ఉందాం. ఓ తల్లి, ఓ ఏమై ఉంటుందండి? హాస్పిటల్కి తీసుకెళదాం. అక్క స్పర్శ కావాలనుకుంటుందేమోనని అక్షర అంటుందమ్మా. కరెక్టే. అప్పటికి ఆపకపోతే హాస్పిటల్కి తీసుకెళ్దాం. తీసుకెళ్ళి బుజ్జమ్మ. ఆ అమ్మాయి చెప్పిందని వింటారేంటండి? నోరు లేని పసితి అనుకుంటుందని ఈవిడ పసిగట్టగలదా? ఏంటో హాస్పిటల్కి వెళితేనే కదా డాక్టర్ గారు చెప్తారు. ఒక్కసారి చూద్దాం అత్తయ్య. హాస్పిటల్కి వెళ్లాలన్నా టైం పడుతోంది. ఇక్కడే ఏడు పాపితే మంచిది కదా. చూద్దామమ్మా. దీనికి పంతం పట్టాలా? అలా ఏమీ లేదు. మరే తీసుకెళ్ళరాదు. చూడు ఎలా ఏడుస్తుందో. వెళ్ళమ్మా. సరే, ఆపకపోని అప్పుడు చెప్తా. ఓ ఊరుకోమ్మా. అమ్మని చూడు. ఇదెలాగో ఏడు పాపదు. అత్త చేతిలో
ఇప్పుడు ఎందుకు కోడల మాట వింటున్నాను? పాపం ముసలోడి శ్రమ ఫలించలేదు. పాపం పాపాల పాప ఏదో అనుకొని ఉంటుంది. మీరు నన్నే కదా అనేది? నిన్నే. ఏం చేస్తావు? ఏం చేస్తావు? పో బయటికి. ఇది ఎప్పుడు పోతుందో. అదే మావయ్య గారు, ఎవరో సాధువు గారిని పిలిచానన్నారు, వచ్చారా? లేదమ్మా, వస్తున్నారు. వెళ్దామా అక్షర? కాసేపు వదిన దగ్గర ఉంచుతామండి. సరే, కిందుందాం పదండి. హర హర మహాదేవ శంభో శంకర. 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 స్వామి, ఎవరండి? గొప్ప శివభక్తుడు. మహాశక్తి సంపన్నుడు. మన ఇల్లు మనశ్శాంతి లేకుండా మనస్పర్ధలతో తయారైంది కాబట్టి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తారని నా ఫ్రెండ్ రాజారావు ఈ స్వామీజీ గురించి చెప్తే నేనే పిలిపించాను బుజ్జమ్మ. నమస్కారం అండి. శాంతి లేకుండా పోవడానికి కారణాలు ఏం జరిగాయి? తప్పులు జరిగాయి స్వామి. ఈ అమ్మాయే చేసింది. జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి విడితం, రహస్యాలకి అన్నిటికన్నిటికున్నది సాక్ష్యం. మృత్యుంజయ హోమం చేయించిన ముడుపును కలపకపోతే ఫలితం ఉండదు. అక్షర, మృత్యుంజయ హోమం దగ్గరుండి జరిపించమ్మా. నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన ఐదో దిక్కొకటున్నది పైన. పురందరికి యమగండం ముప్పు కూడా పొంచి ఉంది. ఏమి చేసినా
నేను ఈ లోపు పంచగంగ తీసుకొస్తాను. నర్వస్ సిస్టమ్ కి ఎఫెక్ట్ అయింది, అందువల్లే కోమాలోకి వెళ్లిపోయారు. అసలు ఏం చేసిందో మొత్తం క్లియర్ గా చెప్తానండి. అప్పుడు ఏం చేసిందో మీకు బాగా అర్థం అవుతుంది. అర్థమైంది. జరిగిందేమిటో చేసిందెవరో అంతా చూశాను. అది కాదండి, నేను మీకు చెప్తాను. హరహర మహాదేవ శంభో శంకర. శాంతించండి స్వామి, ఏదో తెలియక. తెలిసి చేసిన తప్పులకి ఎవరైనా శిక్షను అనుభవించక మానరు. చెడు కాలం చల్లబోతోంది. సందేహమే లేదు. మేం కోరుకుంటున్నది అదే స్వామి. నా కూతురు అనిపిస్తున్న శిక్షకు తరుణోపాయం మీరే చెప్పాలి. స్వామి, ఎన్నో పూజలు చేస్తున్నాను, ఫలితం శూన్యంలానే ఉంది. మీరేదన్నా దారి చూపించండి. లేదా స్వామి? తీరని సమస్య అంటూ ఏదీ లేదు తల్లి. ప్రతి గమ్యానికి దారుంటుంది. మీ బిడ్డ విషయంలోనూ జరిగిన పొరపాటుకి పరిహారం ఉంది. చెప్పండి స్వామి, ఏంటది? ఈ శివరాత్రికి ఆ పరమశివుడి ప్రీతిపాత్రమైన ఆ రోజున ఏ మృత్యుంజయ హోమం అయితే సవ్యంగా జరగలేదో, ఎవరు దగ్గరుండి జరిపించారో వారి చేతే పంచగంగతో అభిషేకం చేయించి హోమం జరిపించండి. మీ అమ్మాయి అతి త్వరలో కోలుకునే అవకాశం ఉంది. కోలుకుంటుందన్న సంకేతాలు మీరు కూడా చూస్తారు. సంతోషం స్వామి, అలానే చేస్తాను. కానీ తన వల్లే ఒకసారి. సందేహించకండి, తానే చెయ్యాలి. ఆ శివుడే ఈ సువర్ణ అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు, వినియోగించుకోండి. చేసే హోమం భక్తితో చేయండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది. ఇక మీకన్నీ శుభగడియలే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. బుజ్జమ్మ, ఆయన చెప్పింది జరుగుతుంది. ఆయన దగ్గర తలాడించి అక్షరాతో చేయించకుండా మానకు. అన్న తర్వాత ఈ బుజ్జమ్మ ఎప్పుడూ మాట తప్పదు. శివరాత్రి ఎప్పుడొస్తుందో? బాబోయ్, నాకు లేచిందంటే నేను చచ్చానే. ఇప్పుడెలా? రండి వినయ్ గారు. నమస్కారం అండి. వామ్మో, వీడు ఇప్పుడే రావాలా? చెప్పండి,
నార్కో టెస్ట్ కి పర్మిషన్ వచ్చిందా? నార్కో కన్నా ముందు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయమని ఉత్తర్వులు ఇచ్చారు. అందులోనూ తేలకపోతే ఆ తర్వాత నార్కో టెస్ట్ కి పర్మిషన్ ఇస్తామన్నారు. అదెప్పుడు ఉంటుంది ఎస్ఐ గారు? ఎల్లుండే అండి.